ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు వచ్చేసి మహారాజా ఛత్రపతి శివాజీ గారిది 396 బర్త్డే అనమాట. ఇంకో 4 ఇయర్స్ ఉంటే ఆయన పుట్టి 400 ఇయర్స్ అయితే అవుతుంది. కరెక్టే, 400 ఇయర్స్ అయితే అవుతుంది. ఆయన పుట్టింది వచ్చేసి 19th ఫిబ్రవరి 1613 అయితే పుట్టారనమాట ఆయన. సో ఈరోజుకి 396 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఆయన పుట్టి. మనకు తెలిసిందే ఆయన మరాఠా కింగ్డమ్ ఎలా ఫామ్ చేశారు. అటు నుంచి వచ్చేసి ఆయన ఫ్రమ్ బోన్స్లే డైనాసిటీ నుంచి వచ్చారనమాట. ఆయన డైనాసిటీ మీన్స్ సామ్రాజ్యం, కింగ్డమ్ మీన్స్ అది సపరేట్ అనమాట. మళ్ళీ కొన్ని కింగ్స్ కలిపి ఏర్పరిచేదాన్ని మన కింగ్డమ్ అంటాం. సో డైనాసిటీ వేరు, కింగ్డమ్ వేరు. సో గుర్తుపెట్టుకోవాలి, డైనాసిటీ అంటే సామ్రాజ్యం, ఓకే. కింగ్డమ్ అంటే అది మరి సపరేట్. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్ ఎలా ఉంటారు అలా టైప్ అనమాట, ఓకే. వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఫస్ట్ మన ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన వచ్చేసి వాళ్ళ ఫాదర్ నుంచి తీసుకున్నారనమాట. ఇది బోన్స్లే డైనాసిటీ నుంచి వచ్చారు ఈయన. బీజాపూర్కి కింగ్ అయ్యారు. అండ్ అటు నుంచి వచ్చేసి ఆయన మరాఠా స్టేట్ అలా ఫామ్ చేశారు. అండ్ అటు నుంచి వచ్చేసి ఆయన ఎందుకు ఇప్పుడు కూడా మరాఠీ పీపుల్ ఆయన్ని ఒక దేవుడిలా కొలుస్తారు. ఆయన సన్ని సంభాజీ మహారాజుని ఎందుకు అంత ధైర్యవంతుడిగా కొలుస్తారు మీకు తెలిసిందే. ఆయన 50 ఇయర్సే బతికాడు. మ్యాక్సిమం 1680 చనిపోయారనమాట. బతికింది 50 ఇయర్స్ అయినా ఆయన పాలించిన తీరు నార్మల్ కాదనమాట. అప్పుడే స్టార్టింగ్ వీళ్ళు వచ్చారు, మొఘల్ ఎంపరర్స్ లైక్ అక్బర్ కావచ్చు, షాజహాన్ కావచ్చు, జహంగీర్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడే వాళ్ళు 1515లో వచ్చారు. ఈయన 1630 అంటే 115 ఇయర్స్ తర్వాత ఈయన వచ్చాడనమాట. ఈయన కొడుకు సంభాజీ వచ్చే టైంకి ఔరంగజేబ్ ఉన్నారు. సో ఔరంగజేబ్ లాస్ట్ కింగ్ ఆఫ్ ది మొఘల్ ఎంపరర్స్. సో వాళ్ళు ఒక 200 ఇయర్స్ అట్లా ఉన్నారు అంతే వాళ్ళు, నాకు తెలిసి. తర్వాత నైజామ్స్, తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకు తెలిసిందే, మనల్ని తెలంగాణలో అట్ట పాలించారు. సో జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్ యూ, జై హింద్. అండ్ ఇలాంటి ఎంతోమంది రూలర్స్ మన ఇండియాకి ఉన్నారనమాట. లైక్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు, ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఝాన్సీ కింగ్డమ్. అండ్ అటు నుంచి వచ్చేసి రాణి రుద్రమదేవి గారు కావచ్చు, ప్రజెంట్ వరంగల్, ఓరుగల్ అనేవాళ్ళు ఇంతకుముందు, వరంగల్ కింగ్డమ్. ఇట్లా చాలామంది ఉన్నారనమాట. సో వీళ్ళందరూ మనం రుణపడి ఉండాలి. సో జై హింద్, జై భారత్, జై భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్.